హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ రీసెంట్ టైమ్స్ లో మనం గాని చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆయనకి అత్యంత సన్నిహితుడైనటువంటి అలీ గారు ఈ మధ్య సినిమాస్లో కనిపించడం లేదు. సో రీసెంట్ గా మనం లాస్ట్ టైం చూసినటువంటి బ్రో సినిమాలో కూడా అలీ కనిపించలేదు. బట్ రీసెంట్ టైమ్స్ లో ఆగస్ట్ 15th రిలీజ్ అయినటువంటి డబుల్ స్మార్ట్ సినిమాలో అలీ మనకి బొక్క అనేటటువంటి క్యారెక్టర్ లో కనిపించారు. చూడడానికి అసలు గ్రహాంతర వాసిలో ఉన్నటువంటి గెటప్ అనమాట అది. బట్ బిఫోర్ మనం గాని చూసుకున్నట్లయితే వీళ్ళ మధ్య ఏం చేయడందో కానీ మొదటి నుంచి ఆ పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాలో కూడాను అలీ నటించేవారు. సో మెయిన్ క్యాండిడేట్ లో ఉండేవారు. ఎలా అయితే మనకి అల్లరి నరేష్ ప్రతి సినిమాలోనూ మనకి కృష్ణ భగవాన్ గారు ఉంటారు, మహేష్ బాబు ప్రతి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, లైక్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలోనూ అలీ మనకు ఖచ్చితంగా ఏదో ఒక రకంగా అలా కనిపించి వెళ్తారనమాట. బట్ రీసెంట్ గా వచ్చినటువంటి కొన్ని సినిమాల్లో మనకి అలీ కనిపించకపోయేసరికి వీళ్ళిద్దరి మధ్య ఏమైనా బాండింగ్ చెడిపోయింది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. బట్ రీసెంట్ డేస్ లో మనం కానీ చూసుకున్నట్లయితే ఆగస్టు 29th రిలీజ్ కాబోతున్నటువంటి సరిపోదా శనివారం సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ సినిమాను అండ్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్నటువంటి ఓజీ సినిమా కూడాను ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీని ప్రెజెంట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ డివివి దానయ్య గారే. సో అందువల్ల ఆయన ఉన్నటువంటి సమక్షంలోనే అలీ చెప్పడం జరిగిందనమాట. సో ఓజీ సంబంధించి సరిపోదా శనివారం ఈవెంట్ ఎక్కడ జరిగినా సరే జనాలందరూ కూడా ఓజీ 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 అని అనడంతో దీనికి సంబంధించి అలీ కూడా మాట్లాడడం జరిగిందనమాట. సో ఈ సినిమాలో మనకి అలీ పవన్ కళ్యాణ్ గారికి పక్కన కనిపించబోతున్నారు. సో ఇప్పటి వరకు అంటే ఈ మధ్యలో ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి మళ్ళీ ఓజీ సినిమా నుండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమాలో మనకి అలీ కనిపించబోతాడా అనేటువంటి క్వశ్చన్ మనకైతే జనాల్లో వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో జనాలందరూ ఊహల ప్రకారం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అలీ గారి కాంబో బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య మాట సంభాషణ ఎలా ఉంటుందంటే లైక్ ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది ఒక ఫీలింగ్, మూవీ చూస్తున్న ఫీలింగ్ రాదు కానీ దగ్గర ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు వైపు వస్తున్న ఉద్దేశంలో జనాలందరూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఇంకెప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారితో విరోధం పెట్టుకోవద్దని కొంతమంది వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు అలీకి. సో మొత్తానికి అలీ చేస్తున్నటువంటి సినిమా ఒక మంచి కమెడియన్ గా మనకి బాగానే తెలుసు అనమాట. సో ఓజీలో మరి అలీ ఎటువంటి క్యారెక్టర్ చేయబోతున్నారు అండ్ అలానే సరిపోదా శనివారంలో అలీ ఏ విధంగా కనిపించబోతున్నారు అని జనాలందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. సో మీకు అలీ గారి క్యారెక్టర్ ఓజీలో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మనకి ఇప్పటికే తెలుసు అనమాట, ఒక గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లైక్ మనకి ఆ పంజాబ్ వర్షన్ లాగా సీరియస్ గానే నడిచేటటువంటి సీన్ ఉంది. సో బట్ ఈ సినిమాలో ఎక్కడైనా కాస్త కామెడీ పండాలంటే ఆ కామెడీ కోసమే అలీని తీసుకున్నారేమో సుజిత్ అనేటువంటి డౌట్ చాలా మంది రైజ్ చేస్తున్నారు. సో మరి ఈ ఓజీ సినిమాలో అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, సో గ్యాంగ్స్టర్ అటువంటి సినిమాస్ లో మాక్సిమం మన కామెడీని ఎక్స్పెక్ట్ చేయబడలేదు. బట్ మన తెలుగు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ లేకపోతే కాస్త ఎక్కదనమాట. సో అందువల్లే అలీ గారిని సుజిత్ సెలెక్ట్ చేసినట్టున్నాడు. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పక్కన మన అలీ గారు ఎలా నటించబోతారు అంటే బిఫోర్ అంటే ఫ్రెండ్ కానీ ప్రెసెంట్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ఆంధ్రప్రదేశ్కి. సో పంచ్ డైలాగ్లో ఒకప్పుడు ఫ్రెండ్ కాబట్టి ఎన్ని మాట్లాడినా జనాలు అందరూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి గ్యాప్ వల్ల ఈ సినిమాలో మళ్ళీ ఎటువంటి డైలాగ్స్ అయినా పడితే దాన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న ఆలోచన పరంగా మరి సుజిత్ ఎటువంటి డైలాగ్స్ ఇచ్చాడు అండ్ దాన్ని అలీ ఎలా ప్రొనౌన్స్ చేయబోతాడు అన్నటువంటి క్వశ్చన్ మాకైతే వస్తుంది. సో ప్రెసెంట్ అలీ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ మీద జనాలందరూ కాస్త హ్యాపీగానే ఉన్నారు. అంటే మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ కనబడబోతోంది, మళ్ళీ వాళ్ళిద్దరు ఒకే స్క్రీన్ మీద కనిపించబోతారని మనకి ఇప్పటికీ తెలుసు అనమాట. సాంబు అనేటటువంటి క్యారెక్టర్ గబ్బర్ సింగ్ లో లైక్ అటువంటి ఒక బాండింగ్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరిది. మరి ఓజీలో అలీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది మనకు కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. అండ్ ప్రెసెంట్ ఆగస్ట్ 29th రిలీజ్ కాబోతున్నటువంటి సరిపోదా శనివారంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్నారు. ఇందులో ఎస్జే సూర్య కూడా మెయిన్ లీడ్ లో ఉన్నారు. సో మొత్తానికి ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అండ్ అలీ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే చాలా సినిమాస్లో చేశారు, దాని తర్వాత పొలిటీషియన్లోకి వచ్చారు, మళ్ళీ సినిమాస్లోకి వస్తున్నారు. బట్ పర్టికులర్గా అలీ మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ ఎంతమంది ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ మరి ఇంకెంతమంది సరిపోదా శనివారం కోసం వెయిట్ చేస్తున్నారు, ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.